ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసిననుకోండి ఫ్లాప్ అవుతాయి. ఇదిగో నిన్నే రేయ్ ఏఎన్ఆర్ గట్ట పని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్లా అడిగేసేవిట్రా. ఇంకా నర్సులను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. నక్కబొక్కల సుబ్బారావు కామెడీగా పేరు పెట్టుకున్నది. నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నా కదా. కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి ఈ నక్కబొక్కల? మీరేనా నక్కబొక్కల? నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ డాక్టర్ తొక్క కాదు బో బో పొక్క. సారీ 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 కమ్ కమ్ క్లోజ్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లేదు నా ప్రాబ్లమా? మీ నాన్న గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బానే పనిచేస్తుంది కదా. ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు. నిక్కర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటా తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవు కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? కానీ ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నను మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరకతమణి? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు 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 నానా. వీళ్ళ అప్పకి కొత్త వాటికంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. చెప్పారు. మీకు విషయం తెలుసా? ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్దిల్లు ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. ఇది వందే మాత్రం టైపు. పెట్టు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా? అబ్బాబ్బాబ్బా, ఈడు నవ్వుతోటి సర్వీసులో ఉన్నాడా? ఉప్పులేదా నోర్మై? ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి. మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం. అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ కాకు. ఖాళీ కాలెత్తు గడితే అయిపోయి. నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన పళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్ ఏంటే, ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో ఏమే, వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితాడు రెడీ చేసుకున్నావు కదా, ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తీయలేను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా కళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్, ఇంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి వెళ్తాడా? అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో చస్తావు కొడుకా.
నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మర్రకతమణి నా దగ్గర ఎక్కడుంది? రే అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్ద ఉందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్నీళ్ళు ఎక్కడుంది? బరిగంతో లోపల తీసుకెళ్ళిపో. డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ. కత్తి సరదా కుత్తుకలతో మొదలుగా ఊచకోత సంబరాలు సాగగా బగబుగలై రక్తం మరిగనే నమస్కారం, ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. న్యూస్ ఆపే పాట పెట్టండి అయ్యా. అన్న మాట్లాడుతున్నారా? అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో అందరు బాగున్నారా? పిల్లకాయలు వాళ్ళు ఎలా ఉన్నారు? రేయ్, మీ అన్న కాదురా, మా అన్న మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య అయితే నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడరా. రై షూట్ చేయరవాణ్ణి. ఎందుకురా కొత్త షర్టుకు బక్కెట్టావు? రై ఎవడరా మధ్యలో మాట్లాడేది? వాడిని షూట్ చేయరా. అన్నా వాడే అన్నా, వాడినే షూట్ చేశాను. ఏమీ కాలేదన్నా. ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్సా? పక్కన ఎవడైనా షూట్ చేయి. పోయినోళ్ళు మళ్ళీ పోతారా? నన్ను కాదురా, చచ్చిపోతాను. నువ్వు కాదురా, ప్లీజ్ రా. రే ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారా అంటే పాట కచేరీ పెట్టారా? అన్నా మిమిక్రీ చేస్తూ ఆట పట్టేస్తున్నారన్నా. నన్నులే ఆట పట్టిస్తున్నారా? రై ఎత్తుకురండ్రా. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్ ఎత్తుకురండ్రా. నడవండ్రా. ఎత్తుకురమ్మన్నారు కదరా, ఎత్తుకోండి. ఒక బూస్ట్ వీళ్ళు ఎత్తుకొచ్చారా? ఏ బొమ్మరా, ఎన్టీఆర్ ఎన్టీఆరే. చిన్నప్పుడు చూస్తావా? ఆహా అబ్బా. కిడ్నాప్ చేసి వస్తే కరుణా సినిమా చూస్తున్నారా? వీళ్ళని రే బుచ్చిగా, ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల. మంగరాజు అది ఏ పాట? అల్లరి చేయకుండా ఉండడానికి రా, సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది. నిశ్శబ్దంగా ఉండండి రా. అలాగే
ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది? అందరూ తిక్కగానే మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. దానికి కలిపి డోసిద్దాం. రై, ఆ, నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలే. ఎక్కడ్రా మరకతమని? రై, నిన్నే పిలుస్తా. రేయ్, నన్న నిన్నేరా, ఎక్కడా మరకతమని? మర్రకత్తమ్మనా? అది ఎక్కడుందో నాకేం తెలుసు. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ. అడగగానే చెప్పానుగా. ఆ? ఏంట్రా చెప్పానంట? బాస్ చెప్పాడు. అది నాతో ఎందుకు చెప్పలేదు? అదే నీతోనే చెప్పాడు కదా బాస్. రేయ్, నిన్ను- అనా వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు. మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు అరే, కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి విడారి. నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే సరే. రై, నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండన్నా. ఆలోగా వీడి చేత నిజం కక్కించి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్. వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. సార్, ఏయ్, లోపలికి రండిరా. ఏంటి నడక? త్వరగా పో. టార్చర్కి ముందు, టార్చర్కి తర్వాత. ఏంట్రా ఏదో పెద్ద స్లోగన్స్ లాగా పెట్టారు. బాబు, అది ఆపరేషన్ థియేటరా? లోపలికి రా, తెలుస్తుంది. సరే అయితే ఎవరో ఓ, అతనా? లోపల నేనేం చేస్తానో వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూడాలిరా బండ. ఎవడైనా కళ్ళు ఆరిపోయిన వాడి బాడీలోంచి తల తీసేయి. ఓకే బ్రో. మన వెళ్దాం పద. అవును, నీ జీతం నెలకింతనా లేకపోతే కేసుని పెట్టా? ఏయ్, అందరూ వాడినే చూడండి రా. డైలీ చూసుకుంటాను, కావాలంటే నువ్వు చూసుకో. ఒరే, మిమ్మల్ని టార్చర్ చేయబోతున్నావురా. కొంచెమైనా మర్యాద ఇవ్వండి రా. వెళ్ళి కూర్చో. ఏం లేదు బాసు, అక్కడైతే చల్లగా లేస్తుందని, అదే చల్లగా లేస్తుందని. మూసుకొని కూర్చో. ఏంటో జల్లికట్లుగా రంకిలేస్తాడు. దగ్గరకు వచ్చి చూడండి రా. చేతులు చాపు. ముష్టి వేస్తాడా ఏంటి? చేయి. అవును, ఈ తపాలా తెచ్చావేంటి? కొంప తీసి వన్ పోయాలా? నీ రక్తాన్ని ఇందులో పట్టబోతున్నాను. ఓహో, అలాగే 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 అలా. ఇదే నా పని. ఏంటో ఇది. ఒక్క నిమిషం బాసు. అలా రెండర దారిలోకి అర్జెంట్ గా పాస్ వస్తుంది, పోసుకోవచ్చా? ఒరేయ్, నువ్వు అయిపోయావురా. రారా. రేయ్, రికార్డ్ డాన్సులు చేస్తావా? నిన్ను అబ్బే, ఏమయ్యా బాగా ఊడిపోయిందే. కేసు పత్రం ఏమైనా వాళ్ళపోయావా? ఆయిల్ అర్థం కాలేదా? పతాంజలినే దొరుకుద్ది. ఏమిటా రక్తం రావడం లేదు? రక్తం ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఈ కట్లు తీసేవాళ్ళుకో, నువ్వెలా తీయవులే. ఇలా రా. కొట్టకురా, కుట్టుకున్న కుట్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతే చెప్పేదేనరా. ఇప్పుడు చూడు. ఏంట్రా రక్తం రావట్లేదు? రేయ్, అసలు ఇంతకీ నీ ప్రాబ్లం ఏంట్రా? నేను రక్తం కళ్ళు చూడాలి. ఏ బ్లడ్ బ్యాంక్ ఇస్తావా? తీసుకో, తీసుకో. రక్తం కారుతోంది కదా, కావాల్సిన పట్టుకో గిన్నెలో. అంత ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయాడా? ఇప్పుడు నువ్వైపోతావురా. చూడిపోతాయిరా. నేను దానికి మొత్తుకున్నాను, గుడ్లోడిపోతాయి గుడ్లోడిపోతాయని. ఇప్పుడు ఎవడరా కుట్టేది?
జరుగుతుంది, నువ్వు నిద్రపోతావా? గేమ్ ఓవర్. ఏమైందో చూడండి. ఏమైందిరా? అన్నా, మన కారులోనే తప్పించుకొని పారిపోయారు. ఆహా, కీస్ కార్కే ఉంచేసావా? అవునన్నా. అరే, డీజిల్ ఫుల్ ట్యాంక్ పోయించానన్నా. గాలి గట్టిగా. అరే, షూ మీద ఏదో పడింది చూడు. ఏముందన్నా? వాటర్ చేసి ఉంచపోయావా? ఏదవ్వా, కారులో ఉన్న జీపీఎస్ ద్వారా బండి ఎక్కడ ఉందో కనిపెట్టు. ఓకేనా. ఏంట్రా వాడు సిగరెట్ ని చెవిలో పెట్టుకుని కాలుస్తున్నాడో చూడు. బాస్, ఇది సిగరెట్ కాదు, చీటీ. ఇదేవో ప్రియాతి ప్రేమైన రామనాథం గారికి బుచ్చిబాబు వ్రాయినది ఏమనగా, ఎర్రరే నువ్వేమన్నా పెద్ద పుడింగారా? ఆ మరకత మణిని మేము తీయలేదని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఒక్కసారైనా ఇనిపించుకున్నావట్రా నువ్వు? ఈడి కపాలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నా, ఇక్క మీదతే మేము కాజేయబోతున్నాం. కుదిరితే ఆపుగా. రేపు సమ్మర్ లో సూట్ వేసుకునే పుల్క చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉంది, అదేం పేరు అది? ఇంకిల్ రామనాథం అని. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేలోపు మర్యాదగా నీ పేరు మార్చుకోవాలి, లేదా నేనే నీకు దరిద్రపు కొట్టు పేరు పడతా. మైండ్ ఇట్. అన్నా, కనిపెట్టేశానన్నా, పట్టేశాను. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు కోటి దాటి వెళ్తూ ఉన్నారు. నా అభిప్రాయం మీద మీ స్పందన ఏంటన్నా? దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకునే లోపు వాడు కోటి దాటి కోదాడ వరకు వెళ్ళిపోతాడు. ముందు బండి రెడీ చేయరా. వెళ్ళాలన్నా, వెళ్ళి తీరాలన్నా. వెళ్ళరా అన్నా, మీరు రావట్లేదన్నా? అయ్యో, నువ్వు గోడౌన్ చూసుకో, నేనే వెళ్తాను. దగ్గర త్వరగా తలుపు తీ. ఇదేనండి ఆ రూము, మీకేం కావాలో తీసుకోండి. ఇక్కడ బాగా ఉక్కగా ఉంది, నేను వెళ్ళి కింద కారులో కూర్చోనా? పెడతా రేపుచ్చి అని వైపు గంట దాకలేవు. అన్నా, అటు. రే మనోడేరా, అన్నా ఇటండి, ఇదేంటో చూడండి. మడే అనుకుంటా. తమ్ముడు, ఇద్దరు కొంచెం బయట నిలబడండి. ఇది మడో కాదు చూసి చెప్తా. ఎందుకు బయటికి పోవాలి మేము? టచ్ చేస్తానే ప్రాబ్లం. తీయండి, పర్వాలేదు. బుచ్చిగా కదలండి. అరే, మేము బయటికి పోవాలి. ప్రాబ్లం ఉందని చెప్తాడు కదా, వాదించుకుంటే వెళ్ళండి. పొమ్మని చెప్తున్నాడు కదా, వెళ్ళండి రా. ఆ మరకత మండి ఎవరు పట్టుకున్నా అది వాళ్ళని చంపేస్తుంది. దాని శక్తి అలాంటిది. అందుకే వాళ్ళు బయటకు వెళ్ళమని చెప్తే తొందరపడిపోయారు.
బుచ్చి వెళ్దామా హే ఆయన ఎందుకు అదోలా ఉన్నాడు ఏమైంది ఇద్దరు కలిసి మరకత మండి ముట్టుకున్నారా మరకదమ్మని మేము ముట్టుకున్నాం టచ్ చేస్తే మాకు తెలీదా ఏంట్రైనా మాయా జోక్లాపి తీసుకొచ్చాయి వెళ్ళిపోదాం రారా తొందర రండి టైం అవుతుంది